కాళేశ్వరం 3 బ్యారేజ్లపై సిడబ్ల్యూపీఆర్ఎస్ కీలక నివేదిక రూపొందించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజెస్పై రిపోర్టులు సిద్ధం చేసింది. 3 బ్యారేజ్ల కాంక్రీట్ నాణ్యతపై అధ్యయనం చేసిన సిడబ్ల్యూపీఆర్ఎస్ మేడిగడ్డ 7వ బ్లాక్లో కాంక్రీట్ నాణ్యతపై లోపాలు, యూపీవీ రీబౌండ్ హ్యూమర్ పరీక్షల ఆధారంగా నివేదిక తయారు చేసింది. మేడిగడ్డ 7వ బ్లాక్లో 6 పియర్స్లో నాణ్యత సమస్యలు ఉన్నాయని, బీటలు, క్షీణత, ఖాళీలతో పియర్స్ కుంగినట్టుగా నిర్ధారించింది. మేడిగడ్డ 19వ పియర్లో అత్యధికంగా 73% లోపాలున్నట్టు తేల్చింది. అలాగే 18వ పియర్లో 65.5%, 20వ పియర్లో 61.1% లోపాలు గుర్తించింది. 7వ బ్లాక్ పునరుద్ధరణకు అదనపు పరీక్షలు చేయాలని సిఫార్సు చేసింది. అన్నారం బ్యారేజ్లో కాంక్రీట్ నాణ్యత బాగుందని నివేదికలో పొందుపరిచింది. సుందిళ్ల బ్యారేజ్లో కూడా కాంక్రీట్ నాణ్యత స్థిరంగా ఉందని వెల్లడించింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, చెప్పండి, ఒక మేడిగడ్డ మినహాయించి మిగతా 2 బ్యారేజెస్లో కూడా ఎలాంటి లోపాలు లేవన్నట్టుగా నివేదిక వచ్చినట్టు చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొంత రాజకీయ వివాదం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించి 7వ బ్లాక్ ఏదైతే ఉందో పిల్లర్లు 18, 19, 20, 21, 22 ఈ 4 పిల్లర్లకు సంబంధించినటువంటి అంశం మీద రాజకీయ రగడ కొనసాగుతూ ఉంది. ఎన్డీఎస్ఏ ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తుంది. అదేవిధంగా సిడబ్ల్యూపీఆర్ఎస్ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక మన సాక్షి స్క్రీన్ మీద సిడబ్ల్యూపీఆర్ఎస్కు సంబంధించినటువంటి రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా మనం ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. 7వ పిల్లర్కు సంబంధించి 7వ బ్లాక్లో పిల్లర్లు 19, 17, 19, 20, 21 ఈ సంబంధించినటువంటి దాంట్లో పిల్లర్ నెంబర్ 19లో అత్యధికంగా 73.3% నాణ్యత లోపాలు ఉన్నట్లుగా సిడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక ఇచ్చింది. అట్లాగే 18వ పియర్లో కూడా 65.5 అట్లాగే 20వ పిల్లర్లో 61.1% లోపాలు ఉన్నట్లుగా ఈ సిడబ్ల్యూపీఆర్ఎస్ నివేదికలో పేర్కొంది. సిమెంట్, కాంక్రీట్కు సంబంధించినటువంటి నాణ్యత లోపాల వల్లనే ప్రవాహం ఏదైతే ఉందో ఆ రోజు సాయంత్రం 6:30 ఈ పిల్లర్లు కుంగినట్లుగా ఈ నివేదికలో పేర్కొన్నారు. అట్లాగే 10 టీఎంసీల నీళ్లు ఉన్నట్లుగా కూడా ఈ నివేదికలో పేర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే సుందిల్లకు సంబంధించి, అన్నారంకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగానే ఈ సిడబ్ల్యూపీఆర్ఎస్కు సంబంధించినటువంటి నివేదిక చెప్తా ఉంది. కానీ అన్నారంకు సంబంధించినటువంటి అంశంలో 4వ బ్లాక్లో 42వ పిల్లర్కు సంబంధించినటువంటి దాంట్లో కుడివైపు కొంత సమస్య ఉంది అన్నట్లుగా గుర్తించింది. అందులో 1.1 మేర స్వల్ప సమస్యలు ఉన్నట్టుగా కూడా ఈ సుందిల్లకు సంబంధించినటువంటి బ్యారేజ్లో సమస్యను గుర్తించినట్లుగా సిడబ్ల్యూపీఆర్ఎస్ చెప్తా ఉంది. మొత్తం 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి సమస్యల్లో భాగంగా మేడిగడ్డకు సంబంధించి 7వ బ్లాక్లో 3 పిల్లర్లు పునరుద్ధరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్లుగా, అదేవిధంగా ఎన్డీఎస్సీ ఆధ్వర్యంలో మరిన్ని టెస్టులు చేయాల్సిందిగా సిఫార్సు చేసినట్లుగా ఈ నివేదిక చెప్తా ఉంది. ఇక అన్నారం, సుందిల్లకు సంబంధించి నాణ్యతలో ఎక్కడా కూడా లోపాలు లేవు. బ్యారేజీలు 2 కూడా సేఫ్గా ఉన్నాయి. సుందిల్లకు సంబంధించి మాత్రం 4వ బ్లాక్లో 42వ పిల్లర్లో మాత్రం కొంత సమస్యను గుర్తించాము. దానికి సంబంధించినటువంటి అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఎస్ఏ కావచ్చు నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ 2.5-3 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ పరీక్షలన్నింటినీ నీటి ప్రవాహం ఎంత ఉంది, ఎంత మేరకు తీసుకోవాలి, ప్రజెంట్ ఏ రకంగా నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంది, ఎలాంటి టెస్టులు చేశారు, బ్యారేజీ నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత మేరకు ప్రవాహం పోయింది అన్నటువంటి అంశాలన్నింటినీ పూర్తిగా నివేదికలను సమీకరించి టెక్నికల్ అంశాలన్నింటినీ క్రోడీకరించిన తర్వాత సిడబ్ల్యూపీఆర్ఎస్కు సంబంధించినటువంటి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఇప్పటికైతే మేడిగడ్డ మినహాయిస్తే సుందిల్లా, అన్నారంకు సంబంధించినటువంటి బ్యారేజీలు ఉపయోగించుకునే విధంగానే ఈ రిపోర్టు ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మేడిగడ్డకు సంబంధించి 7వ బ్లాక్లో 19, 20, 21, 22తో పాటు 18వ పిల్లర్కు సంబంధించినటువంటి విషయం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం రీడిజైన్ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. రీడిజైన్కు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా, టెండర్లు కూడా పిలిచినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అట్లాగే ఈ సిడబ్ల్యూపీఆర్ఎస్కు సంబంధించినటువంటి నివేదికల ఆధారంగా ఆ పియర్ మొత్తాలని పూర్తిగా తీసేస్తారా, లేదంటే కొన్ని మరమ్మతులు చేసి ఆచరణలోకి తీసుకొస్తారా అన్నటువంటి విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు జరిగినటువంటి రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు బ్రేక్ పడినట్లే అన్నట్లుగానే ఈ నివేదిక చెప్తా ఉంది. హరి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్ ఇన్పుట్ శేఖర్.